గత ప్రభుత్వ అరాచకానికి ఒక దళిత సోదరుడు, డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి దళిత సోదరుడు సుబ్రహ్మణ్యం అనంతబాబు అన్న ఎమ్మెల్సీ దగ్గర చేస్తున్నటువంటి ఆ సోదరుడిని చంపివేసి ప్యాక్ చేసి వాళ్ళ ఇంటికి ఒక గిఫ్ట్గా పంపించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది. ఈ రోజుకి సంవత్సరం అయింది. అందుకని ఆయనకి మా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. అలాగే ఆయన కుటుంబ సభ్యులకి మనోధైర్యం కలిగించాలని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయనే కాదు, ఇంకొక సోదరుడు డాక్టర్గా పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారు కూడా చనిపోయి 21వ తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. వైసీపీ పాలనలో దాదాపుగా 56,000 పైచిలుక దాడులు ఎస్సీల మీద జరిగాయి, రేపులు జరిగాయి, అమ్మాయిల్ని టీచ్ చేయడము, ఇదేమని ప్రశ్నిస్తే వాళ్ళని చంపేయటము, ఇలాగా దాదాపుగా 200 మంది పైచిలుక చనిపోవటం కూడా జరిగింది. అసలు మీరు ఏం చేశారు దళితుడికి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ అని చెప్పని దాదాపుగా 30,000 కోట్ల రూపాయలని పక్కదారులు పట్టించారు. ఒక తట్ట మన్నేశారా, ఒక దళితవాడికి రోడ్డు వేసారా, మంచినీళ్ళు ఇచ్చారా, ఏం చేశారా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. విద్యా వ్యవస్థని నాశనం చేశారు. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వలేదు. ఇలాగ చెప్పుకుంటా పోతే ఒక పెద్ద బుక్కు రాయొచ్చు వీళ్ళ గురించి. అటువంటి పాలనకి నిజంగానే దళితులందరూ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలా అని చెప్పని ఈ రోజున మా ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి పెట్టడం మీకు అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి డబుల్ ఇంజిన్ సర్కార్ అన్ని విధాలా ముందుకు వెళ్తూ ఉంది. విద్యా రంగం అయితేనేమి, వైద్య రంగం అయితేనేమి, పారిశ్రామిక రంగం అయితేనేమి, అభివృద్ధిలో అయితేనేమి, ప్రతి దానిలో కూడా డబుల్ ఇంజిన్ స్పీడ్ తోటి ముందుకెళ్తూ ఉంది. ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ని మేము అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి మా యువ నేత, యువ మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు అన్న మాట నిలబెట్టుకొని జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసిన ఘనత మా ప్రభుత్వానిది. అంతేకాకుండా మెగా డిఎస్సిని ఇస్తామని చెప్పని అధికారంలోకి రాగానే మెగా డిఎస్సిని కూడా రిలీజ్ చేసిన ఘనత మాది. ఈ రోజున మా ముఖ్యమంత్రి గారు మత్స్యకారులకి మేము అండగా ఉంటాము అని చెప్పని ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో కావల్ దగ్గర ఉన్నటువంటి ఏ ఊరది, అక్కడ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. మత్స్యకారులకి వారు విరామ సమయంలో వారికి ఇబ్బంది కలగకుండా దాదాపుగా 20,000 రూపాయలు వారికి ఇచ్చే విధంగా 1,00,000 కుటుంబాలకు పైచిలుక ఈ 20,000 చెందేటట్టు కూడా చేయటం జరిగింది. అలాగే వారు వేటకు వెళ్లకుండా ఉన్న సమయంలో ఈ సముద్ర నాచుని ఎలాగా డెవలప్ చేయాలనేది కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారు ఆల్టర్నేటివ్గా ఇంకా వేరే విధంగా చేయటం జరుగుతూ ఉంది. మత్స్యకారులను ప్రోత్సహించే విధంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పని మేము గర్వంగా చెప్తున్నాం. ఇంకపోతే నిన్నగాక మొన్న మా మాజీ టీటీడీ చైర్మన్ గారు చాలా మంత్రాలు కూడా చదివారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఒకటి మీకు అందరికీ తెలుసు. మేమేదో
పని చేయనట్టు, మేము టికెట్లు అమ్ముకోవటాకే మా బోర్డు ఉన్నట్టు, మా ప్రభుత్వం ఉన్నట్టు, ఆయన ఒక్కడే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా చాలా చాలా మాట్లాడారు. అసలు ఆ ఆఫీసర్ వేసిందే నువ్వు. నీకు తెలియకుండా ఇప్పటికీ టీటీడీలో ఏమి జరగదని నువ్వే చెప్తున్నావు ప్రతి దాంట్లోనూ. దీనిలో కూడా నీ చెయ్యే ఉందని నేను చెప్తా ఉన్నా. ఆన్లైన్లో టికెట్లు అమ్ముడుపోతే ప్రభుత్వానికి ఏం బాధ్యత అండి? చైర్మన్కి ఏం బాధ్యత అండి? బిఆర్ నాయుడికి. ఇప్పుడు ఫ్లైట్ టికెట్లు మనం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం, సినిమా టికెట్లు బుక్ చేసుకుంటాం, రైల్వే టికెట్లు, బస్ అన్నీ ఆన్లైన్ అంటున్నారు కదా. అమ్ముడుపోయిన దానికి కూడా బోర్డు బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత అని చెప్పని, నువ్వు బురద చల్లాలని చెప్పని కంకణం కట్టుకొని ఉన్నావు. మీరు ఒకటే గమనించండి దయచేసి. తిరుపతి చుట్టుపక్కల ఉన్న ప్రాంతం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేను ప్రార్థిస్తూ ఉన్నాం, ప్రశాంతతతో కూడినటువంటి ఈ తిరుపతిని, తిరుమలని భ్రష్టు పట్టించటమే వాళ్ళ ధ్యేయంగా పెట్టుకొని ఉన్నారు. అన్యమతాన్ని ప్రచారం చేసింది నువ్వు. కొండ మీద ఎవరెవరినో తీసుకొచ్చావు, నువ్వే బాటిల్స్ పెడతావు, నువ్వే మాంసం పెడతావు, మళ్ళీ బాటిల్స్ పెట్టినా చర్య తీసుకోరంటావు. పెట్టిన తట్టలన్నీ ఎక్కడివి? ఎవరు పెట్టారు అవన్నీ? నువ్వు చేసి ప్రతీది ఒక్క వేలు చూపి పరులను నిందింప వెక్కిరించి నిన్ను 3 వేళ్ళు అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. చేసిన అభివృద్ధి చూడరు. ఈ ప్రభుత్వ హయాంలో ఎంతగా అభివృద్ధి చెందింది టీటీడీ. మేము శ్రీవాణి ట్రస్ట్ తరఫున వచ్చే డబ్బులతోటి మా ముఖ్యమంత్రి గారు 5,000 పైచిలుక గుళ్ళు కట్టాలా అని చెప్పని నిర్ణయించడం జరిగింది. ప్రతి ఒక్క రాష్ట్రంకి మా బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి అక్కడ స్థలాల్ని కేటాయించుకున్న ఘనత మా ప్రభుత్వాన్ని అని చెప్తున్నాం. ఎక్కడ చూసినా కూడా గ్రీనరీ మెయింటైన్ చేయాలని చెప్పని మాకు ఆదేశాలు ఇచ్చింది కూడా మా ముఖ్యమంత్రి గారు. అభివృద్ధికి చేయటం పోయి ఇంకా నువ్వు సలహాలు ఇవ్వు, ఈ రకంగా చేస్తే ఇంకా బాగుంటుంది. అంతేగాని ఆడేదో కుక్క మొరిగింది, ఆడేదో ఇంకేదో జరిగింది, ఈ కథలు చెప్పి దాన్ని కించపరచాలని చూస్తున్నావే కానీ మన గురించి 10 మాటలు మంచిగా చెప్పుకుందాం మన ఊరు గురించి అని చెప్పన్న ధ్యాస మీకు ఎవరికి లేదు అని చెప్పి తెలియజేస్తాను. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి చేసింది మీరు చెప్పకపోయినా చూస్తూ ఉండండి, అంతేగాని లేనిపోని వంకలు విమర్శలు చేసి వేరే వాడి దృష్టి నీ మీద మళ్ళించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని మాత్రం దయచేసి రాజకీయం చేయొద్దని చెప్పని నేను ప్రార్థిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. వైసీపీ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏ విధంగా దళితులకు సంబంధించి పొట్టన పెట్టుకున్నారో మనం చూసాం. అదేవిధంగా ఆయన పరిపాలన మొత్తం చూస్తే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏదైతే వాళ్ళకు చెందాల్సిన బడ్జెట్ కేటాయింపులను కూడా పక్కదారి మళ్లించి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేశారో మనం చూసాం. ఎస్సీలకు సంబంధించి ప్రాణాలని తృణప్రాయంగా ఏ విధంగా బలి తీసుకున్నారో ఇప్పుడే మా పార్లమెంట్ అధ్యక్షురాలు గౌరవనీయులు పనబాక లక్ష్మణ్ గారు చెప్పారు. ఎక్కడ చూసినా వాళ్ళ యొక్క పరిపాలనలో దళితులపైన ఏ విధానం అవలంబించారు, ఏ విధంగా బలి తీసుకున్నారు, అదే కాకుండా వాళ్ళకు చెందాల్సిన ఏవైతే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో తెలియకుండానే భారీ కోతలు విధించి ఏ విధంగా పరిపాలన సాగిందో మనం చూసాం. ఈరోజు దళితులకు సంబంధించి కానీ, వెనుకబడిన వర్గాలకు సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ గౌరవప్రదంగా ప్రభుత్వ పరంగా బడ్జెట్ కేటాయింపులే కాకుండా కేటాయించిన నిధులన్నీ కూడా ఎస్సీ వర్గాలకు కానీ, ఎస్టీ వర్గాలకు కానీ, బీసీలకు కానీ
సముచితమైన బడ్జెట్లో కేటాయించిన నిధులన్నీ కూడా వారి యొక్క అభివృద్ధి కొరకు సంక్షేమ పథకాలు ఇచ్చినా లేకపోతే ఉద్యోగ అవకాశాలు ఇచ్చినా ప్రతి ఒక్క దాంట్లో కూడా గౌరవప్రదమైన ఇది ఇవ్వడమే కాకుండా మొన్న మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంటు అధ్యక్షులకు సంబంధించి కూడా తిరుపతి పార్లమెంట్కి సంబంధించిన పనబాక లక్ష్మమ్మ గారికి దాంట్లో ఇవ్వడం పార్లమెంట్ అధ్యక్షురాలుగా, అదేవిధంగా అనేక జిల్లాల్లో కూడా దళితులకు కానీ బీసీలకు కానీ అణగారిన వర్గాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏదైతే పార్లమెంటు కమిటీల్లో కానీ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కమిటీలో కానీ జాతీయ తెలుగుదేశం పార్టీ కమిటీల్లో కానీ అదేవిధంగా ఆ యొక్క దీనికి సంబంధించి చూస్తే మన పాలిట్ బ్యూరో దీంట్లో కానీ సముచితమైన గౌరవం ఇచ్చిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి దీంట్లో జరుగుతుంది. అదేవిధంగా రిజర్వేషన్ ప్రక్రియ కూడా పకడ్బందీగా కూడా అమలు చేసి గతంలో ఎన్నికలు ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా గతంలో వాళ్ళ ఎన్నికలు జరిగితే చాలా చోట్ల కూడా ఎస్సీలకు సంబంధించిన ఎక్కడైతే రిజర్వేషన్ ఉంటుందో ఆయా స్థానాలకు కూడా ఇతర వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్లు ఇచ్చి పోటీ చేయించిన చరిత్ర వైసీపీదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు క్యాబినెట్లో కావచ్చు, క్యాబినెట్లో కూడా ఏదైతే ప్రముఖమైన ఇంపార్టెన్స్ అయిన పోర్ట్ఫోలియోలో కూడా ఎస్సీలకు సముచితమైన గౌరవం ఇచ్చిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ. గతంలో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి చూస్తే ఈ యొక్క అణగారిన వర్గాలకి అన్ని దీంట్లో కూడా సముచితమైన గౌరవం ఇచ్చిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఎన్డీఏ కూటమి అదే పందాన్ని అనుసరిస్తూ అనేక విధాలుగా కూడా ప్రధానమైన ఐపీఎస్ ఐఏఎస్ దీనికి సంబంధించి కూడా ప్రధానమైన పోస్టులో కూడా సముచితమైన గౌరవంగా కూడా వాళ్ళని ఆదరిస్తున్న చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పరిపాలనలో ఏదైతే రాజ్యాంగం యొక్క స్ఫూర్తితో పనిచేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ, అదే గతంలో చూస్తే ప్రధానమైన ఏ ఏ విభాగాల్లో ఉంటాయో వాటన్నిటిలో కూడా వాళ్ళ వర్గాలకు చెందిన వారికే కూడా ప్రధాన శాఖలను అప్పచెప్పడం, ప్రధానంగా కూడా అన్నిటికి కూడా వాళ్ళని అప్పచెప్పడం మనం చూసాం. ఉదాహరణకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన టీటీడీ బోర్డు చైర్మన్ పదవి వాళ్ళ బంధుగణానికే ఇవ్వడం జరిగింది 5 సంవత్సరాల కాలం పూర్తిగా కూడా. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దాంట్లో కూడా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పదవులు కానీ నియామకాలు కానీ పోస్టింగ్లు ఇవ్వడంలో కానీ ఎస్సీలకి తీరని ద్రోహం చేసిన చరిత్ర వైసీపీ జగన్మోహన్ రెడ్డిదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ, మరొకసారి ఈ అణగారిన వర్గాలను రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మనం చూస్తే 34% ఉన్న రిజర్వేషన్స్ బీసీలకు ముఖ్యంగా 24% చేయడం జరిగింది. ఈరోజు ఎన్నికలకి 34% బీసీల రిజర్వేషన్తోనే ముందుకెళ్ళడం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు రాబోయే ఎన్నికల్లో కూడా బీసీలకి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి ఏదైతే రాజ్యాంగం ప్రకారం ఉన్న రిజర్వేషన్ పకడ్బందీగా కూడా అమలు చేస్తూ రేపు అన్ని ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, అన్నిట్లో కూడా వాళ్ళ మాదిరిగా డూప్లికేట్ సర్టిఫికెట్లతో పోటీలు చేసి ఇబ్బందులు పెట్టే పని కాకుండా నిర్దిష్టంగా కూడా వారికి ఇచ్చిన రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలని వారి వారి స్థానాల్లో వాళ్ళు పోటీ చేసి స్థానిక సంస్థల నుంచి కూడా అనేక దీంట్లో కూడా వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు పోతుందని తెలియజేస్తూ, మరొక్కసారి ఎస్సీ ప్రజలందరూ కూడా ఎస్సీలకు సంబంధించిన ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఈరోజు మన యొక్క బిడ్డల్ని పొట్టన పెట్టుకున్న చరిత్ర వాళ్ళది. ఏ విధంగా హింసించి ఏ విధంగా డాక్టర్ని ఇది చేయడం కానీ, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ ఏ విధంగా చంపి డోర్ డెలివరీ ఇచ్చాడో మనం చూసాం. ఈ విధంగా ఇప్పుడు కూడా ఆ కేసుల నుంచి తప్పించుకునే మార్గాలని వాళ్ళు ఏ విధంగా అనేక విధాలుగా కూడా వెళుతూ కోర్టులకు సబ్మిట్ చేసే సర్టిఫికెట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, తప్పుడు
సర్టిఫికెట్లు తప్పుడు దీంతో కూడా కోర్టులను కూడా వాళ్ళు ఏ విధంగా మభ్య పెడతా ఉన్నారో మనం చూస్తాను. ఇలాంటి పోకడలన్నీ కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే మన వర్గాలన్నీ కూడా కలిసికట్టుగా ఎవరైతే రాజ్యాంగ స్ఫూర్తితో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారో అటు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఇటు నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి, అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు అనేక విధాలుగా కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడమే కాకుండా జాతీయ స్థాయిల నుంచి కూడా మన రాష్ట్రానికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా మన రాష్ట్ర అభివృద్ధికి దోహదపడతా ఉందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఈ వర్గాలన్నీ కూడా బలపరచాలని, రాబోయే రోజుల్లో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రకటనలు కానీ, అసత్య ఆరోపణలు కానీ, ఇప్పుడే మేడం గారు చెప్పినట్టు టీటీడీకి సంబంధించి చూస్తే కొల్లలుగా కూడా వారిపైన అభియోగాలు ఉన్నాయి, అన్నీ కూడా విచారణ దశలో ఉన్నాయి. ఇలాంటప్పుడు కూడా తప్పించుకునే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ వర్గాలకి భారత రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాం.